పాటు ఈ మూడు పార్టీలు ప్రచారం ఎలా జరిగింది? ఈ మూడు పార్టీల గెలుపుకు కలిసి వచ్చే అవకాశాలేంటి, అంశాలేంటి? రెండు జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు దాదాపు తెలంగాణలోనే మకాం వేశారు. కమలం పార్టీ నుంచి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణను చుట్టేశారు. ఇటు కాంగ్రెస్లో కూడా సేమ్ సీన్. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా తెలంగాణను చుట్టేశారు. ఎలాగూ లోకల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రచార సభలో హోరెత్తించారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దానిపై పూర్తి వివరాలు అందించడానికి మా రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు అందుబాటులో. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ విధంగా ప్రచారం జరిగింది, ఎవరి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు అందించడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ అయితే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ తెలంగాణను చుట్టేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. దాంతోపాటుగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ ఆనంద్. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ రోజుతోటి ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే ప్రచారంలో ముందు ఉందని చెప్పాలి. అదేవిధంగా ఇటు ప్రచారంలో దూకుడు కూడా పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపై ఈ ఎన్నికల బాధ్యతలు, పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు వేసుకోవడం, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్లు అదేవిధంగా ప్రచారాలు నిర్వహించడంతో పాటు మొత్తం ఈ 27 రోజుల్లో ఏదైతే నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా షెడ్యూల్ విడుదలైన కాంచి కూడా రేవంత్ రెడ్డి సీరియస్గా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. మొత్తం 27 రోజుల్లో ఈ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 50 సభలు, అదేవిధంగా సమావేశాలతో పాటు కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలు క్యాడర్ని దిశానిర్దేశం చేస్తూ ప్రచారంలో దూసుకుపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే దీంతో పాటు ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన అగ్రనాయకత్వాన్ని కూడా తెలంగాణపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ప్రధానంగా ఒక అంశం ఏంటంటే ఏదైతే ఈ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోకి సంబంధించి 6 గ్యారంటీల హామీల్లో భాగంగా ఇప్పటికే 5 హామీలని అమలు చేయడంతో పాటు మొత్తం వాటికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉండడంతో పాటు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ అదే ఏదైతే పాంచన్యాయపడితో కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మేనిఫెస్టో విడుదల చేసింది. అదేవిధంగా తెలుగులో కూడా అంటే తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోని తుక్కుగూడ సభలో ఇటు అగ్ర నేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు ఏదైతే దీనికి సంబంధించి విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ ఏదైతే మేనిఫెస్టోని ఖచ్చితంగా కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది, అమలు చేసి తీరుతాము. ఖచ్చితంగా ఏదైతే ఇటు కర్ణాటక, తెలంగాణలో కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామో ఇదే స్ఫూర్తితో కూడా దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తాము. ఖచ్చితంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పాటుపడుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో, అదేవిధంగా ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఏదైతే అభివృద్ధి కుంటుపడింది, ఏదైతే ఇచ్చిన ఇటు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా పేదలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు చేసింది ఏ శూన్యం. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే ఈ 10 ఏళ్ళ ఏదైతే చేయలేని ఏదైతే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ విధంగా మోసం చేశారో ఖచ్చితంగా వాటిని ఎండగడుతూ కూడా ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుంది. మరొకవైపు అది తెలంగాణలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అదేవిధంగా ప్రియాంక గాంధీ పర్యటనలు కూడా చేపట్టిన పరిస్థితుంది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా ఏదైతే మిషన్ 15 టార్గెట్ పెట్టుకుంది, ఈ టార్గెట్లో భాగంగా 14 సీట్లు గెలుస్తామని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రధానంగా రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా బీజేపీని టార్గెట్, అదే బీజేపీ మాకు ప్రధాన ప్రత్యర్థి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే షెడ్ గ్యారేజ్కి పోయింది, ఖచ్చితంగా అది బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో బీజేపీని
బీజేపీ మాకు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మాకు ప్రధాన ప్రత్యర్థి అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల్లో చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి వీటికి సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తారు, అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో ఎజెండాగా ఎత్తుకున్న పరిస్థితి, వాటిని ఎండగడుతూ కూడా ప్రజలకు ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ 27 రోజుల్లో మాత్రం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆనంద్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక మనం చూస్తున్నాం, ఒకవైపేమో బీఆర్ఎస్, మరొక వైపేమో బీజేపీ, ఇటు వైపేమో కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి సందర్భం చూసాం. ఇటు ఢిల్లీ నుంచి అగ్రనేతలను దించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో మరి ప్రతిదీ కూడా మేమంటే మేము అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఒకవైపేమో బీఆర్ఎస్ మళ్ళీ ఇటు తెలంగాణలో ఎంపీ సీట్లన్నీ కైవసం చేసుకోవాలనేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం చూసాం. ఇక మళ్ళీ మేమే అధికారంలోకి రావాలంటూ కూడా బీజేపీ మరొకసారి అధికారంలోకి రావడానికి బీజేపీ అయితే కుయుక్తులు పంతూ దాంతోపాటు అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇటు అగ్రనేతల్ని సైతం బీజేపీని తెలంగాణ మొత్తం చుట్టూ తిప్పినటువంటి సందర్భం మనం చూసాం. అటు కాంగ్రెస్ కూడా. సో మరి ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు మనం చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ అయితే బీఆర్ఎస్కి సంబంధించి విషయానికి వస్తే ఇటు బీఆర్ఎస్ అయితే దూకుడు ప్రదర్శించింది. అధికారం కోల్పోయాక సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూసినటువంటి సందర్భం అటు కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ ఇటు హరీష్ రావుకి కానీ ఇటు ముఖ్య నేతలు చవి చూసినటువంటి సందర్భం మనం చూసాం. సో మరి ఇటు కేసీఆర్ వెళ్తున్నటువంటి బస్సు యాత్రకే కానీ అటు జనంలో వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందా లేదంటే ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, ఈ నెల 13వ తేదీన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలతో కూడా ముగుస్తూ ఉంది. ఇప్పటికే వివిధ పార్టీల అగ్రనేతలు, జాతీయ నేతలు, రాష్ట్ర నేతలందరూ కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున తమ ప్రచారాలు నిర్వహించినప్పటికీ కూడా ఈ చివరి అంకంగా 48 గంటల పాటు ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి ఓటింగ్లో పాల్గొనే వరకు కూడా, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా రాజకీయ నేతలు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉందని చెప్పనుకోవాలి. దేశంలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం రావడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ల పాటు అధికారంగా దూరంగా ఉండి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పేరుతో రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలైన కొన్ని కీలక ప్రాంతీయ పార్టీలు అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి రెండింటికి దూరంగా ఉన్న కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా 2 కూటమిలకు దూరంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి ఆ ప్రధాన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అయితే 17 లోక్సభ స్థానాలకి అభ్యర్థులను పెట్టి పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ స్థానాలపై గురిపెట్టినప్పటికీ ఎన్ని స్థానాలు వస్తాయనే మీమాంసలు మాత్రం పడిందని చెప్పి అనుకోవాలి. అయితే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గత నెల 24వ తేదీ నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బస్సు యాత్రను ప్రారంభించిన కేసీఆర్ నిన్న సిద్దిపేట సభతో మొత్తం 17 రోజుల పాటు 21 సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. నిన్న సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కూడా ఎన్నికల ప్రచారానికి ముగింపు పెట్టాడు. మరి కాసేపట్లో హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో అటు బీజేపీ, కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి, ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యత ఉంది, కేంద్రంలో రేపు అధికారంలో అటు బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఎవరు కూడా 200 సీట్లకు మించి రావు, ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక కొత్త నినాదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లారు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు కానీ రైతుల పండించిన పంట కొనుగోలు విషయం కానీ, సాగునీరు, తాగునీరు, కరెంటు ఇలాంటివన్నీ కూడా అనేక సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు అనేక ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీపై అనేక కుట్రలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి మరొక కొత్త అంశము
మాజీ మంత్రి హరీష్ రావు తెరపైకి తెచ్చారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాల్లో భాగంగా మొదటి వ్యక్తి బీజేపీలో చేరే వ్యక్తి అని చెప్పి బీజేపీ రేవంత్ రెడ్డిపై అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ముద్దాయిగా ఉండి ప్రస్తుతం కేసులో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉన్న కవిత విషయం కూడా ఈ ఎన్నికల తెరపైకి వచ్చిందని చెప్పి అనుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు మొత్తం పార్టీ అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకొని ప్రయత్నం చేసినప్పటికీ అసలు ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద లెక్కలు పెట్టుకుంటా ఉన్నారు. మొత్తం గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 9 సీట్లకు గెలిచి పార్లమెంట్ సభ్యులను నిలబెట్టుకుంది. సొంతం కేసీఆర్ కూతురే కవిత స్వయాన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ఒక ఆలోచనకు ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయం జరిగిన ఎన్నికల్లో వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. అటు ప్రజల్లో పంటలు నష్టపోయి, తర్వాత పంటలు ఎండిపోయి, తర్వాత రైతులకి ఇతర కరెంటు సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వీలైన మెజార్టీ సీట్లు సాధిస్తుంది. అటు బీజేపీకి, కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కే ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పి కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆనంద్, చూస్తున్నాం మనం ఒకవైపేమో